యేసుక్రీస్తు ద్వారా మనకు ఇచ్చిన ఆత్మీయ ప్రోత్సాహాన్ని, విశ్వాసాన్ని, ఆశీర్వాదాలను సూచిస్తుంది. బైబిల్లో చాలా చోట్ల దేవుడు తన భక్తులను ధైర్యంగా ఉండమని, ఆయన యొక్క అద్భుత కార్యాలను చూస్తారని అంటాడు. బైబిలు నుండి ప్రేరణ పొందిన కొన్ని సమర్థవంతమైన వాక్యాలు. యోహాను 11:40 నీవు విశ్వసించిన ఎడల దేవుని మహిమను చూతువని నేను నీతో చెప్పలేదా? యెషయా 41:10 భయపడకుము, నేనే నీతోనున్నాను. దిగులుపడకుము, నీ దేవుడను నేనే. నేను నిన్ను బలపరచుదును, సహాయము చేసెదను, నా నీతినైన కుడిచేతితో నిన్ను ఆశ్రయించెదను. మత్తయి 19:26 దేవునికి అన్ని విషయములు సాధ్యమయున్నవి. కొరింథీయులకు 5:7 మనము చూపుచున్న దానిని ఆధారపడి నడుచుకునము. విశ్వాసముననే నడుచుకొందము. విశ్వాసానికి ఈ వాక్యం ఇచ్చే సందేశం. ధైర్యంగా ఉండండి, దేవుడు మీ కష్టాలను చూసి మిమ్మల్ని విడిచిపెట్టడని తెలుసుకోండి. నమ్మకంగా ఉండండి, మీ జీవితంలో అద్భుతాలు జరగబోతున్నాయి. ప్రార్థన చేయండి, దేవునితో సన్నిహిత సంబంధం కలిగి ఉండండి. మీరు ఈ వాక్యాన్ని మరింత ప్రబలంగా, బైబిలు ఆధారంగా వివరణాత్మకంగా ఉపయోగించాలనుకుంటున్నారా? లేక ఇతర స్ఫూర్తిదాయకమైన వాక్యాలు కావాలా?